రాక రాక వచ్చిన అవకాశం భారతీయ జనతా పార్టీకి, మోడీకి. అందులో వరుసగా 12 ఏళ్లుగా ప్రధానమంత్రిగా ఉన్నారు. అదే సందర్భంలో రాబోయే 3 ఏళ్లు బీజేపీనే అధికారంలో ఉంటది. తగిన బలము ఉంది. ఒక ఆర్టికల్ 370నో, ఒక అయోధ్యనో, ఒక సీఏఏనో, ఒక ఎన్ఆర్సీనో ఇట్లా అలాగే ఈశాన్య రాష్ట్రాలు ఇట్లాంటి వాటిట్లో మోడీని వ్యతిరేకించే వాళ్ళెవరు లేరు. అద్భుతంగా చేస్తున్నారనే భావిస్తున్నారు. కొన్ని చర్యల విషయంలో మాత్రం ప్రజలలో కూడా అంటే ఇప్పటిదాకా పౌరసత్వం అన్నటువంటిది స్వదేశీయులకు ఉండాలి, విదేశీయులకు ఉండకూడదు ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. కానీ స్వదేశీయులను ఇరకాటంలో పెడితే ఎట్లాగా? 2 అంశాలు వివాదం అవుతున్నది. సర్ అనేటటువంటిది చచ్చిపోయినోళ్ళ ఓట్లు తొలగించడం, లేదా డబుల్ ఓట్లో, త్రిబుల్ ఓట్లో తొలగించడం వేరు. 2002 నాడు ఓటర్ ఐడీ ఉంటే ఓకే. ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి పాత వాళ్ళ నుంచి సపోర్టింగ్ కావాలి అన్నటువంటి పాయింట్ ఒకటి వివాదం అవుతుంది. ఇది ఈసీ తీసుకున్న నిర్ణయమే. కానీ అది ప్రభుత్వాన్ని వెంటాడుతది. అది ఒక ఎత్తు. రెండవది ఇప్పుడు పౌరసత్వ వివాదం. ఇప్పటిదాకా ఓటర్ ఐడీ పౌరసత్వం కాదన్నాం. గుడ్, మంచిదే. అదే సందర్భంలో ఇంకా ఏది పౌరసత్వం అన్న దగ్గరన క్లారిటీ ఇవ్వలేదు మనం. ఈలోపు ఆధారు పౌరసత్వానికి కరెక్ట్ కాదన్నాం. ఇక అనుకుంటోంది పాస్‌పోర్ట్. ప్రతి ఒక్కరికి పాస్‌పోర్ట్‌కి మన మార్క్ లిస్ట్ నుంచి అన్ని చూసాకనే ఇస్తారు. అట్లాంటి పాస్‌పోర్ట్ కూడా పౌరసత్వానికి ఆహ్, సిగ్నల్ కాదు, సింబల్ కాదు అంటూ విదేశాంగ శాఖ వివరణ ఇవ్వడం అంటే దుర్మార్గమైనటువంటి చర్య. ఇంకెట్లా పౌరుడని నిరూపించుకుంటాడు? ఓవైసీ లాంటి వాళ్ళు అందుకనినే నిర్మోహమాటంగా విమర్శిస్తే ప్రజలు కూడా హర్షిస్తున్నారు. ఏమని? అంటే పౌరసత్వం బీజేపీలో సభ్యత్వం ఉంటేనే పౌరసత్వం ఏంటి అన్నటువంటిది. అది ఓవైసీ ఆగ్రహంతో కూడిన ప్రకటనే. కానీ దాన్ని హర్షిస్తున్నారు. ఓ పక్కన కాక్రోచ్‌ల గోల నడుస్తుంది. కమ్యూనిస్టుల విమర్శలు నడుస్తున్నాయి. అర్థం పర్థం లేనటువంటి లేదా సరైనటువంటి ప్రణాళిక లేనటువంటి ఇట్లాంటి ప్రకటనలు, ఇట్లాంటి చర్యలు బీజేపీ ప్రభుత్వానికి నష్టమే. అలాగే బీజేపీని వెనకేసుకొచ్చే వాళ్ళకి కష్టమే.